డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ చూసినప్పటి నుంచి అకాదా బ్యాక్ స్టోరీ దగ్గర స్టక్ అయిపోయా. స్పాయిలర్లు ఉంటాయి, ఒకవేళ సినిమా చూడకపోతే స్క్రోల్ చేసేయండి. చేసిన ప్రామిస్ను నిలబెట్టుకోకపోవడం, కావాల్సిన వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో దగ్గర ఉండకపోవడం, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మధ్యలో ఆగిపోవడం, ఇవన్నీ ఎంత బాధ కలిగిస్తాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ చూడనంత వరకు అకాజా అప్పర్ ర్యాంక్ 3 డీమన్ చాలా డేంజరస్, మన క్యోజురో రెంగోకుని వేసిన దుర్మార్గుడు అనే అనుకున్నా. కానీ ఈ మూవీ చూశాక హాకోజీ, అదే మన అకాజా అసలు డీమన్ అవ్వాలనే అనుకోలేదు. హాకోజీ 67 మెంబర్స్ ని చేతులతో కొట్టి చంపాడు కదా, అది చూసి మూజాను ముచ్చటపడి డీమన్ చేస్తాడు. జీవితం ఎంత అన్ఫేరో అకాజా స్టోరీ చూస్తే తెలుస్తుంది. జబ్బుతో ఉన్న వాళ్ళ నాన్న మెడిసిన్స్ కోసం పిక్ పాకెటింగ్ చేస్తాడు. కొడుకుకి భారం అయిపోతున్నానేమో అనుకొని వాళ్ళ తండ్రి సూసైడ్ చేసేసుకుంటాడు. అలా లోలో ఉన్న హాకోజీకి కైజో పరిచయం అవుతాడు. స్టార్టింగ్ లో హాకోజీ తన పేరు అసలు చెప్పేటోడు కాదు, అందుకే అకాజా డీమన్ అయ్యాక ప్రతి ఒక్కరి పేరు కనుక్కునేటోడేమో. అలా కైజో జబ్బుతో ఉన్న వాళ్ళ కూతురుని చూసుకోమని హాకోజీకి చెప్తాడు. వాళ్ళ కూతురు అయిన కోయికి హాకోజీని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. సో కోయికి హాకోజీకి ప్రపోజ్ చేసే ఆ సీన్ ఏదైతే ఉంటుందో అది యానిమే హిస్టరీలో ఒక లెజెండరీ సీన్ లా మిగిలిపోతుంది. ఫ్యూచర్ లో ఫైర్ వర్క్స్ చూస్తే మన అకాజా స్టోరీగా గుర్తొస్తుంది మనందరికి. మన హాకోజీ బ్యాడ్ లక్ అక్కడతో ఆగలేదు. వాళ్ళ మ్యారేజ్ విషయం తండ్రి సమాజ్ దగ్గర షేర్ చేసుకుని వచ్చేలోపు కైజో అండ్ వాళ్ళ కూతురు అంటే ఫియాన్సీ, అకాజా ఫియాన్సీ ఇద్దరు చనిపోతారు. అలా మన హాకోజీ ట్రాజడీ 133 ఇయర్స్ దాకా కొనసాగుతుంది. చివరికి మన తాంజిరో బాబు అకాజాకి గతం గుర్తు చేస్తాడు. అప్పుడు సంవత్సరాలు వెయిట్ చేస్తున్న కోయికి దగ్గర అకాజా వెళ్ళిపోతాడు. అసలు అకాజా స్టోరీ రైటింగ్ అంటే క్యారెక్టర్ రైటింగ్ అయితే చాలా చాలా బాగుంటది. సో మీ ఫీడ్బ్యాక్ ఏముందో ఈ అకాజా స్టోరీ గురించి కామెంట్స్ లో చెప్పండి.